పేదరికం లేని సమాజమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమాజం భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనకు ఏపీ సీఎం చంద్రబాబు P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ గా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. పేదవాళ్లుగానే ఉన్న మీతోటి వారిని పైకి తీసుకువచ్చే బాధ్యతను సంపన్నులు తీసుకోవాలి అని దీనిని ప్రభుత్వం పర్యవేక్షించాలి అని మార్గదర్శి బంగారు కుటుంబం P4 జివో పావర్టీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇది జరిగితే తన జన్మ చరితార్థం అవుతుంది అన్నారు. తెలుగు జాతిని తెలివైన జాతిగా మార్చే బాధ్యతను మార్గదర్శులకు ఆయన అప్పచెప్పారు. కెరీర్లో ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక చాలా మంది అవకాశాలు వినియోగించుకోలేకపోతున్నారని, వారందరికీ మాట సాయం, ఆర్థిక సాయం చేసి వారి కెరీర్ను డిజైన్ చేయాలని పిలుపునిచ్చారు. పేదలను ఎలా ఆదుకోవాలి, వారి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి చంద్రబాబు వివరించారు. సంపద కొంతమందికే పరిమితం కాకూడదు అన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అని చెప్పారు. ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటేనే సమాజం అన్నారు. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పేదవాళ్లు లేకుండా చేయాలనే లక్ష్యంతోనే P4 విధానం తీసుకొచ్చామని తెలియజేశారు. ఇక మొదటి ఫేజ్ జీరో పావర్టీ, ఆ తర్వాత మెరుగైన ఉన్నత జీవన ప్రమాణాలు పెంపొందించడం, అవసరమైన అందరికీ విద్య, వైద్యం అన్నిటిలో సహకారం అందించాలనేది తన జీవిత ఆశయం అన్నారు చంద్రబాబు. చివరిగా ఆర్థిక అసమానతలు లేకుండా ఉండే వ్యవస్థ, అందరికీ సమాన అవకాశాలు కల్పించి అందరినీ సమానంగా చూడాలి. ఇది ప్రపంచానికి ఆదర్శం కావాలి. ఇలాంటి మంచి కార్యక్రమానికి అందరూ సహకరించాలి అని చంద్రబాబు కోరారు. ఏపీలో పేదరికాన్ని నిర్మూలించేందుకు P4 కార్యక్రమాన్ని చేపట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. P4 అంటే డబ్బులిచ్చేయడం కాదని మార్గదర్శనం చేయడము అని చెప్పారు. P4 కోసం సర్వేలు, గ్రామ సభల ద్వారా 30 లక్షల కుటుంబాలను ఎంపిక చేసినట్లు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం కంపెనీలు కనిపిస్తే వాటాలు రాయించుకుందని, కానీ తాము మాత్రం పేదలకు అభివృద్ధిలో వాటా కల్పించమని అడుగుతున్నాము అని చెప్పారు. ఆదివారం సాయంత్రం అమరావతిలో P4 కార్యక్రమం ప్రారంభం సందర్భంగా పవన్ మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా లేకపోతే P4 బయటకు వచ్చేదే కాదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు తమకి అందరికీ మార్గదర్శకం చేస్తూ కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్నారని, అందుకే 2014 నుంచి చంద్రబాబుకి మద్దతిస్తున్నామని తెలియజేశారు. P4ను ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. సినిమాలో 2.5 గంటల్లోనే సమస్యలన్నీ తీరిపోతాయి, కానీ నిజ జీవితంలో అలా కాదు. చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నేత కావాలి అన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించేందుకు P4 పథకం ఉపయోగపడుతుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ కోసం ముందుకు సాగుతుండగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్ గా రూపుదిద్దుకుంటోంది అన్నారు. తన జీవితాంతం సమాజం కోసం పనిచేయాలి అన్న ఏకైక లక్ష్యంతో ఉన్నాను అని, చివరి వరకు ప్రజల కోసమే పనిచేస్తా అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనూ, కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వహించిన ఉగాది సంబరాల్లోనూ ఆయన మాట్లాడారు. పండగలు మన దేశ సంస్కృతిలో ఒక భాగం. అవి మన వారసత్వం. పండగ అంటే స్వీట్లే కాకుండా అన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఇక వీటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను సమాజం, కుటుంబ వ్యవస్థలు మనకు ఇచ్చాయి అన్నారు. వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి ప్రపంచంలోకెల్లా నంబర్ 1, 2 స్థానాల్లో భారతదేశం ఉంటుంది అన్నారు. ఇప్పుడు తాను వేసే పునాది ప్రపంచంలోని తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెడుతుంది అని చంద్రబాబు తెలియజేశారు. జనవరి 1 ఎంత ముఖ్యమో ఉగాదికి అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాము అని చంద్రబాబు చెప్పారు. తెలుగు నూతన సంవత్సరం రోజున ఉగాది పచ్చడితో ప్రారంభిస్తామన్నారు. కష్టాలు, సుఖాలు, అదృష్టం, దురదృష్టం గురించి ముందుగానే తెలుసుకుని మానసికంగా సిద్ధపడుతున్నాం అని అన్నారు. ఇక పంచాంగ శ్రవణం ద్వారా అన్నిటికీ తట్టుకొని నిలబడాలి అనే విషయాన్ని పెద్దలు వారసత్వ సంపదగా మనకు అందించారు. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో నూతన ఉత్సాహాన్ని, మంచి భవిష్యత్తును ఇవ్వాలి అన్నారు. సెల్ ఫోన్ వ్యసనంగా మారితేనే సమస్య అని, దాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటే మీ జీవితాల్లో చాలా మార్పు వస్తుంది అని చంద్రబాబు అన్నారు. ఇక స్వర్ణ భారతి ట్రస్ట్ నేడు తెలుగు రాష్ట్రాలకు ఒక ఆస్తిగా తయారైంది అని చంద్రబాబు అన్నారు. ఒక ట్రస్ట్ నడపడం అంత సులువు కాదు. అలాంటిది 24 ఏళ్లుగా స్వర్ణ భారత్ ట్రస్ట్ ను నడుపుతున్న దీపా వెంకట్ ను అభినందిస్తున్నా అని చెప్పారు. ఈ ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రజలకు విద్య, వైద్య సేవలు అందిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కింద వేలాది మందికి శిక్షణ ఇస్తున్నారు. సంపద సృష్టి జరిగే క్రమంలో సమాజంలో విలువలు పతనమైతే దానికి సార్థకత ఉండదు అని సీఎం అన్నారు. ఇక నేటి తరం పిల్లల్లో సృజనాత్మకత లోపించిందని, గరికపాటి వంటి వారు తమ ప్రవచనాల ద్వారా విలువల గురించి చెప్పాలని కోరారు. జగన్ జమానాలో ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఎన్ని అన్యాక్రాంతమయ్యాయి? జరిగిన భూదందాల్లో ఏ మంత్రి పాత్ర ఎంత? వైసీపీ నేతలెవరు కీలక పాత్ర పోషించారు?
మదనపల్లె ఆఫీస్ ఫైళ్ల దహనం సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఆ ప్రాంతంలో అసైన్ ఇతర భూములను చేజిక్కించుకుని లబ్ధి పొందిన రాజకీయ నేతలు ఎవరు? వారి కొమ్ము కాసి అవినీతి అడ్డగోలు అక్రమాలకు పాల్పడిన అధికారులు ఎవరు? ఇందులో రెవెన్యూ యంత్రాంగం పాత్ర ఏంటో రెవెన్యూ శాఖ నిగ్గు తేల్చింది. అయితే తానంతా తాను వారిపై కఠిన చర్యలు తీసుకునే ఆస్కారం లేదు. ప్రభుత్వ స్థాయిలోని నిర్ణయాలు తీసుకోవాలి. దీంతో ఆ శాఖ కీలక అంశాలపై 4 సమగ్ర నివేదికలను ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించింది. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లోనే కాక అధికార వర్గాల్లోనే నెలకొంది. జగన్ హయాంలో భూదందాలకు పాల్పడిన మంత్రులు, వైసీపీ నేతలు, రెవెన్యూ అధికారులెవరో రెవెన్యూ శాఖ నిర్ధారించింది. నాటి మంత్రుల్లో 6 ఈ అక్రమాలకు పాల్పడ్డారని తేల్చింది. 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది వైసీపీ నేతలు, 22 మంది డిప్యూటీ కలెక్టర్లు, 48 మంది తహసీల్దార్లు ప్రధాన పాత్ర పోషించారని స్పష్టం చేసింది. వారందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిఫార్సు చేసింది. వాస్తవానికి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుతీరిన నెలన్నర రోజులకే 2024 జూలై 22న దుండగులు ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసుకు కుట్రపూరితంగా నిప్పిపెట్టారు. కీలకమైన భూ రికార్డులను తగలబెట్టారు. ఈ ఉదంతంపై ఏపీ ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. మరోవైపు రెవెన్యూ శాఖ అంతర్గత విచారణ చేపట్టింది. నాటి వైసీపీ ప్రభుత్వంలో 6 మంత్రులు, 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది నేతలు, 22 మంది డిప్యూటీ కలెక్టర్లు, 48 మంది తహసీల్దార్లు, 23 మంది మండల సర్వేయర్లు ఈ భూదందాల్లో ప్రధాన పాత్రధారులు అని రెవెన్యూ శాఖ తేల్చింది. నేతలు, అధికారులపై అసైన్డ్ భూముల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసింది. చట్టవిరుద్ధంగా, కుట్రపూరితంగా ప్రభుత్వ అసైన్డ్ భూములు కాజేసిన వారిపై భూముల ఆక్రమిత చట్టం కింద క్రిమినల్ కేసులు పెట్టాలని, ప్రభుత్వ భూములను చేపట్టేందుకు కుట్రలు, కుయుక్తులు పన్నినందున కూడా కేసులు నమోదు చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో ఆ ప్రతిపాదనలను సీఎం పరిశీలనకు పంపించారు. సదరు ఫైలు ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. దీంతో సీఎం ఆదేశాల కోసం రెవెన్యూ శాఖ ఎదురుచూస్తోంది. మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక వర్ధాపురంలోని రుస్తం మైన్స్ లో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలపై మైనింగ్ డీడీ ఫిర్యాదుతో పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకానిపై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇవాళ ఉదయం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాకాని గత 2 రోజులుగా నెల్లూరులో కనిపించడం లేదు. పోలీసులకు కూడా అందుబాటులో లేరు. దీంతో వీటిని స్వయంగా అందించేందుకు పొదలకూరు పోలీసులు ఆదివారం నెల్లూరులోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే ఆయనతో పాటు కుటుంబ సభ్యులెవరూ అక్కడ లేరు. ఇంట్లోని పనివారిని ప్రశ్నించగా తమకు తెలియదు అని సమాధానమిచ్చారు. దీంతో కాకాని ఇంటి గేటు, గోడలకు పోలీసులు నోటీసులు అంటించి వెళ్లారు. ఆ తర్వాత ఫోన్లో ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా అందుబాటులో రాలేదు అని పోలీసులు వర్గాలు పేర్కొన్నాయి. ఇక అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో కాకాని ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఫోటోలు బయటకు వచ్చాయి. వైసీపీ అధినేత జగన్ ఓ స్త్రీ మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రముఖ సిద్ధాంతి నారాయణమూర్తి చెప్పారు. విశ్వావసు నామ సంవత్సరం పురస్కరించుకొని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఉగాది వేడుకను నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా సిద్ధాంతి నారాయణమూర్తి నూతన పంచాంగాన్ని చదివి వినిపించారు. జగన్ జన్మ నక్షత్రం మిథున రాశితో సిద్ధాంతి నారాయణమూర్తి పంచాంగ పఠనం ప్రారంభించారు. ఈ ఏడాది ఓ స్త్రీతో జగన్ కు సమస్యలు ఎదురవుతాయని తెలియజేశారు. కుటుంబంలోని స్త్రీల వల్లే చిక్కులు ఎదురు కానున్నాయని చెప్పారు. అయితే ఆ స్త్రీ ఎవరు అనేది సిద్ధాంతి చెప్పలేదు. ఇక తమ నాయకుడు జగన్ ముఖ్యమంత్రి అవుతారని సిద్ధాంతి చెప్పడం గమనార్హం. పంచాంగ పఠనంలో రాజకీయ అంశాలను కూడా నారాయణమూర్తి స్పృశించారు. జగన్ ను ఓడించినందుకు ప్రజలు ఇప్పుడు తప్పు చేశామా అని బాధపడుతున్నారు అని అన్నారు. నాయకుడిగా జగన్ డబ్బును కోల్పోయి మాటలు అనిపించుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది రాజకీయంగా పూర్వ వైభవాన్ని దక్కించుకుంటారని తెలిపారు. ఆరోగ్యరీత్యా జగన్ ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది అని, ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పారు. కుటుంబం రీత్యా ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెప్పారు. జగన్ బంధువుల్లోని స్త్రీల వల్ల ఆయనకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, దాన్ని తట్టుకునే నేర్పిరతనం జగన్ కు రావాలి అని సిద్ధాంతి తెలియజేశారు. జగన్ మేక కాదని సింహం అని తెలియజేశారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు అట్టహాసంగా నిర్వహించిన ఉగాది వేడుకలు ఏడాది బోసిపోయాయి. వైసీపీ అధినేత జగన్ బెంగళూరుకే పరిమితం కావడంతో కీలక నేతలు సైతం డుమ్మా కొట్టారు. ప్రభుత్వ పనులు చేపట్టి పూర్తి చేసిన చిన్న తరహా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. వైసీపీ హయాంలో కాళ్లరిగేలా తిరిగినప్పటికీ బిల్లుల చెల్లింపు జరగని చిన్న కాంట్రాక్టర్లను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు సీఎం ఆదేశాలతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులతో ఆదివారం సమావేశమయ్యారు. దాదాపు 2,000 కోట్ల మేరకు పేరుకుపోయిన బిల్లులను చెల్లించాలని నిర్ణయించారు. దీంతో
దాదాపు 17,000 మంది చిన్న తరహా కాంట్రాక్టర్లకు మేలు జరగనుంది. వీరిలో 8,000 మంది కాంట్రాక్టర్లు నీరు చెట్టు పథకంలో పలు పనులు చేపట్టారు. మరో 9,000 మంది ప్రభుత్వానికి సంబంధించిన చిన్నపాటి కాంట్రాక్టులు చేశారు. ఏళ్ల తరబడి తమ బిల్లుల కోసం ఎదురుచూసిన వీరికి ఉగాది సందర్భంగా ప్రభుత్వం ఊరట కల్పిస్తూ సాధ్యమైనంత వరకు ముందు వచ్చిన బిల్లులను ముందుగా చెల్లించే విధానం పాటించి వారికి బకాయిలు ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి కేశవ్ ఆ శాఖ అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్ల బిల్లుల కోసం ప్రస్తుతం విడుదల చేస్తున్న 2,000 కోట్లలో 10% పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని నిర్ణయించామని అన్నారు. కోటిలోపు ఉన్న బిల్లులకే ప్రాధాన్యమిస్తామని మంత్రి చెప్పారు. నీరు చెట్టు గుంతల రహిత రోడ్లు నాబార్డు పనులకు ఈ విడతలో బిల్లుల చెల్లింపులు పూర్తవుతాయని వెల్లడించారు. జల వనరుల నిర్వహణ బిల్లులతో పాటు పోలవరం ప్రాజెక్టుకు కొన్ని నిధులు విడుదల చేస్తామని కేశవ్ తెలియజేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పెండింగ్ బిల్లులు చెల్లిస్తూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని మంత్రి అన్నారు. ఈ బిల్లులన్నీ జగన్ పాలనకు చెందినవేనని 3-4 ఏళ్ల నుంచి పెండింగ్లు ఉన్నాయని తెలియజేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో ఒక్కో చిక్కుముడి పెడుతోంది. విజయవాడలో ప్రవీణ్ 4 గంటల పాటు ఎక్కడున్నారు అన్న ప్రశ్నకు సాంకేతికంగా ఆధారాలను పోలీసులు సేకరించారు. రాజమండ్రి చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవడంతో సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు. దీనికోసం విజయవాడ రాజమండ్రి పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడలో మద్యం కొనుగోలు చేసి ఫోన్పే ద్వారా చెల్లించారు. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ముందే ప్రవీణ్ మద్యం తాగినట్లు అనుమానిస్తున్నారు. సరిగ్గా కంచికచర్ల పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్ లైట్ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి. ప్రవీణ్ చేతులకు గాయాలయ్యాయి. అక్కడి నుంచి గొల్లపూడి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోల్ పోయించుకున్నారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు బంకులోని ఉద్యోగులు పోలీసులకు తెలియజేశారు. అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్లుగా గాయాలున్నాయని, బుల్లెట్ హెడ్ లైట్ ఊడిపోయి ఉంది అని బంకు సిబ్బంది వివరించారు. ఇక దీనికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ ను పెట్రోల్ బంక్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక అక్కడ చేరుకునే లోపే అనేక చోట్ల ఆగినా ఎక్కడా హెల్మెట్ తీయలేదు. విజయవాడ చేరుకున్నాక రామవార్పాడు రింగ్ సమీపంలో పడిపోయారు. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకు ఆయన ఎవరో తెలియదు. బుల్లెట్ హెడ్ లైట్ పగిలిపోయి వైరుతో వేలాడుతూ ఉండడం, సేఫ్టీ రాడ్లు వంగిపోవడం, చేతులకు కొట్టుకుపోయినట్లుగా గాయాలు ఉండడం, హెల్మెట్ కు సొట్టపడడంతో వీడియోలు ఫోటోలు తీశారు. ఆ రోజున బుల్లెట్ పైనుంచి పడిపోయిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని, హెల్మెట్ ధారణపై అవగాహన పెంచడానికి ఫోటోలు వీడియోలు తీశాను అని అధికారులకు ఎస్ఐ సుబ్బారావు వివరించారు. సన్నబియ్యం అన్నంతో రాష్ట్రంలోని పేదల ఇళ్లలో ఇక ప్రతిరోజు పండగ రోజు కానుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీమంతుల ఇళ్లలో తిన్నట్లే పేద ప్రజలు కూడా ప్రతిరోజు సన్నబియ్యం తినేలా చేయాలనే సంకల్పంతోనే రాష్ట్రంలోని 3 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం అందించే పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులపై సన్నబియ్యం అందించే పథకాన్ని నిన్న సాయంత్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సీఎం ప్రారంభించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేదిక నుంచి హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం సంచులను అందజేశారు. ఇక ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ పేదలకు సన్నబియ్యం పథకం ఆషామాషి పథకం కాదని, చరిత్రలో శిలా శాసనంలో నిలిచిపోయే పథకమని అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు సీఎంగా ఉన్నా ఈ పథకాన్ని కొనసాగించి తీరాల్సిందేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు రేషన్ దుకాణాల ద్వారా పేదలకు దొడ్డు రకాల బియ్యం అందుతున్నాయని, ఇందుకోసం ప్రతి ఏటా 10,565 కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అయితే కాలక్రమేణా ప్రజలు దొడ్డు బియ్యం తినడం మానేయడంతో అవి పక్కదారి పడుతున్నాయని అన్నారు. దొడ్డు బియ్యం తిరిగి మిల్లర్ల ద్వారా మళ్లీ ప్రభుత్వానికే వస్తున్న విషయాన్ని గుర్తించి దానిని కట్టడి చేయాలని భావించామని, ఆ మధ్యం నుంచే సన్నబియ్యం పంపిణీ చేయాలి అనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది అని తెలియజేశారు. గత ప్రభుత్వం 21,000 కోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లర్ల వద్ద తాకట్టు పెట్టిందని సీఎం అన్నారు. చివరకు 7,000 కోట్ల విలువైన ధాన్యానికి టెండర్లు వేస్తే ఇప్పటికీ 3,000 కోట్ల విలువైన ధాన్యమే వచ్చింది అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్లలో ఏనాడు పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన చేయలేదు అని సీఎం రేవంత్ విమర్శించారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది అంటూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచన ప్రాయంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. 2వ తేదీ సాయంత్రం లేదా 3వ తేదీ ఉదయం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకోవాలని భావిస్తున్నట్లు గవర్నర్ కు చెప్పినట్లు సమాచారం. కనుక కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్ సీఎం రేవంత్ కోరారని ప్రభుత్వ వర్గాలు చర్చ జరుగుతోంది. ఉగాది సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి అరగంట పాటు విడిగా సమావేశమయ్యారు. వారిద్దరూ పాలనాపరమైన అంశాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం.
ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని, 2వ తేదీ సాయంత్రం లేదా 3వ తేదీ ఉదయం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండవచ్చు అని గవర్నర్ కు సీఎం వివరించారని పార్టీ వర్గాలు చర్చ జరుగుతోంది. దీంతో పాటు అసెంబ్లీ ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదముద్ర వేయాలని గవర్నర్ కు సీఎం కోరినట్టు తెలుస్తోంది. బిల్లుకు ఆమోదం తెలిపితే ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ల విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటామని సీఎం చెప్పినట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణ చట్టపు రూపం దాల్చాకే కొత్త ఉద్యోగం నోటిఫికేషన్లు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా తాను ప్రకటించిన సంగతి గవర్నర్ కు సీఎం గుర్తు చేసినట్లు తెలుస్తోంది. తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ఉగాది రోజు పంచాంగం వినడం ఆనవాయితీ. రాజకీయ పార్టీలు, ప్రభుత్వం కూడా ఉగాది వేడుకలు నిర్వహించి పంచాంగ శ్రవణానికి ప్రాధాన్యమిస్తాయి. అయితే అసలు పంచాంగంలో ఎలా ఉన్నా ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లుగా పంచాంగకర్తలు, ఆయా పార్టీల కార్యకర్తలు ఆయా నేతలకు అనుకూలంగా పంచాంగాన్ని వండి వారిస్తున్నారు. దశాబ్దం కిందటి వరకు ఎలా ఉన్నా గత 10 ఏళ్ల నుంచి మాత్రం పార్టీలు, నాయకులు మెప్పు కోసం పంచాంగకర్తలు ఎవరి పంచాంగం వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు మెచ్చేలా పాలిస్తూ విపరీతమైన నరఘోష ఎదుర్కొంటారని, రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టబోతోంది అని ప్రభుత్వ పంచాంగ శ్రవణంలో సిద్ధాంతి చెప్పుకొచ్చారు. అయితే ముఖ్యమంత్రికి పదవీ గండాలు ఉన్నాయి, కేసీఆర్ ఈ ఏడాదే సీఎం అవుతారని, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడితే అంతేనంటూ బీఆర్ఎస్ ఆఫీసులో జరిగిన పంచాంగ శ్రవణంలో పండితులు చెప్పారు. ఇలా ఎవరికి వారు ఏ పార్టీకి నచ్చినట్లు ఈసారి పంచాంగ శ్రవణంలో చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావును పోలీసులు అరెస్ట్ చేస్తారా? శ్రవణ్ రావును అరెస్ట్ చేయకుండా కల్పించిన మధ్యంతర రక్షణను తొలగించాలని సుప్రీంకోర్టును కోరతారా అంటే పోలీసు వర్గాలు అవునని అంటున్నాయి. శ్రవణ్ రావు వ్యవహార శైలి ఇదే విధంగా కొనసాగితే అరెస్టు చేయక తప్పదని పోలీసు అధికారులు అంటున్నారు. 2 రోజుల క్రితం పోలీసు విచారణకు హాజరైన శ్రవణ్ రావు విచారణ అధికారికి పూర్తిగా సహకరించలేదని తెలుస్తోంది. నాటి ప్రభుత్వ పెద్దల నుంచి తనకు వచ్చిన ఆదేశాల మేరకు కొన్ని ఫోన్ నెంబర్లను పోలీసు అధికారి ప్రణీత్ రావు ఇచ్చారు అని అంగీకరించిన శ్రవణ్ కుమార్ ఇక ఆ పెద్దలు ఎవరంటే మాత్రం మౌనం వహించినట్లు సమాచారం. గతేడాది మార్చిలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. ఆ వెంటనే శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయారు. దీంతో ఈ కేసులో ప్రమేయం లేకపోతే ఎందుకు విదేశాలకు పారిపోయారు, అక్కడి నుంచి ఎవరెవరితో మాట్లాడారు అని పోలీసులు అడిగిన ప్రశ్నలకు శ్రవణ్ రావు సూటిగా సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు సెల్ ఫోన్లోని వాట్సాప్ సందేశాలను శ్రవణ్ రావు ముందు పెట్టి ప్రశ్నించడంతో కొన్ని ప్రశ్నలకు మాత్రం అరకొర జవాబులు ఇచ్చినట్లు సమాచారం. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ నిన్న విడుదల చేసిన ఫలితాల్లో మల్టీ జోన్ 2కు చెందిన ఓసీ అభ్యర్థి కొమిరెడ్డి లక్ష్మీ దీపిక రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. ఆమెకు 900కి గాను 550 మార్కులు వచ్చాయి. మల్టీ జోన్ 2కు చెందిన బీసీఏ అభ్యర్థి దాది వెంకటరమణ 2వ ర్యాంకు సాధించారు. ఇతనికి 900కి గాను 535.5 మార్కులు వచ్చాయి. ఇక తెలంగాణ ఇతరులను మల్టీ జోన్ 9లో చేర్చారు. ఈ జోన్ పరిధిలో ఓసీ పురుషుడు జనరల్ ర్యాంకింగ్ లో 535.5 మార్కులతో 3వ స్థానంలో ఉన్నారు. మల్టీ జోన్ 1లో ఓసీ మహిళకు అత్యధికంగా 532.5 మార్కులు వచ్చాయి. జనరల్ ర్యాంకింగ్ లో ఈమెది 4వ స్థానం. టాప్ 100 ర్యాంకుల్లో పురుషులు ముందంజలో ఉన్నారు. వెబ్సైట్ లో మొత్తం 12,622 మంది అభ్యర్థులు మార్కులు, ర్యాంకుల జాబితాను అందుబాటులో ఉంచింది. గ్రూప్ 1 అభ్యర్థుల ఎన్నో ఏళ్ల కళ సాకారం కాబోతోంది. 563 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ గత ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. ఈ నెల 10న అభ్యర్థుల ప్రొవిజనల్ మార్కులను వాళ్ల లాగిన్ లో విడుదల చేసింది. వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 24న వరకు రీకౌంటింగ్ కు అవకాశం ఇచ్చింది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ఆదివారం జనరల్ ర్యాంకింగ్ ఫలితాలను విడుదల చేసింది. త్వరలో కేటగిరీల వారీగా అర్హులకు 1:2 పద్ధతిన సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని, ఈ విషయాన్ని అభ్యర్థులకు తెలియజేయడంలో పాటు వెబ్సైట్లో సైతం సమాచారాన్ని ఉంచుతాము అని తెలియజేసింది. బీజేపీతో మరోసారి తెగదెంపులు చేసుకునే ప్రసక్తే లేదని జేడీయూ అధ్యక్షుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు హామీ ఇచ్చారు. గతంలో 2 సార్లు బీజేపీ నుంచి దూరం అవడం పొరపాటున జరిగిందని, దానికి తమ పార్టీలోని కొందరు కారణమని తెలియజేశారు. మరోసారి అలా చేయబోను అని తేల్చి చెప్పారు. ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నితీష్ కుమార్ తో కలిసి రాష్ట్రంలో 8,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆదివారం అమిత్ షా ప్రారంభించారు. అయోధ్యలో రామజన్మభూమి తరహాలోని సీతాదేవి జన్మస్థలమైన బీహార్లో ఆమె గొప్ప ఆలయాన్ని నిర్మించాలని కేంద్రం భావిస్తోంది అని అమిత్ షా చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవక్ మరో పేరును ప్రధాని మోదీ అన్నారు. ఇక అది భారతీయ ప్రాచీన సంస్కృతికి ఆధునికీకరణకు వటవృక్షం లాంటిది అని చెప్పొచ్చారు. ఇక దాని విలువలు, ఆదర్శాలు జాతీయ చైతన్యాన్ని పరిరక్షిస్తున్నాయి అని తెలిపారు. ఆదివారం ఆయన మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ప్రథమ, ద్వితీయ సర్ సంఘాలకులు కేబీ హెడ్గేవార్, ఎంఎస్ గోల్కాల్కర్ల స్మృతి మందిరాలకు వెళ్లి నివాళులర్పించారు. సంఘ్ ప్రాంగణంలో మాధవ్
నేత్రాలయ ఐ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు అనుబంధంగా మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ భవనానికి మోదీ శంకుస్థాపన చేశారు. గత 100 ఏళ్లుగా సంఘటన్ సమర్పణతో ఆర్ఎస్ఎస్ చేస్తున్న తపస్సు వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఇప్పుడు ఫలాలను అందిస్తోంది అని మోదీ తెలియజేశారు. 100 ఏళ్ల తర్వాత సంఘ్ మరో మైలురాయి దిశగా కదులుతోంది అన్నారు. వచ్చే 1000 ఏళ్లు శక్తివంతమైన పురోగామి భారత్ నిర్మాణానికి మనం శంకుస్థాపన చేయాలి అని అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ జల సంరక్షణకు నడుం బిగించాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. గత 8 ఏళ్లలో ప్రభుత్వంతో సహా పలు స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన కార్యక్రమాల ద్వారా 11 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని పొదుపు చేసినట్లు తెలియజేశారు. ఈ మేరకు ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ శీర్షికన దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో చేసే ప్రసంగంలో ప్రధాని తెలియజేశారు. ఇక పండుగలు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తాయని మోదీ చెప్పారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రజలు ఉగాదిని జరుపుకున్నారు. మహారాష్ట్రలో గుడి పడ్వా పేరుతో పర్వదినాన్ని నిర్వహించుకున్నారు. ఇవన్నీ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. రాబోయే రోజుల్లో అసోం, పశ్చిమ బెంగాల్, కాశ్మీర్లోని వేర్వేరు పండుగలు జరగనున్నాయి. ఇక అయినప్పటికీ భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని కొనసాగించాలి అని ప్రజలను కోరారు. త్వరలోనే వేసవి సెలవులు రానున్నాయని విద్యార్థులు తమలోని నైపుణ్యాలకు మెరుగుపెట్టేందుకు ఈ సెలవులను సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని సూచించారు. సెలవు దినాల్లో విద్యార్థుల కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించేవారు మై హాలిడేస్ హ్యాష్ ను వినియోగించాలని సూచించారు. కాగా వస్త్ర వ్యర్థాలతో ప్రపంచం పెను సవాలు ఎదుర్కొంటోంది అని మోదీ అన్నారు. ఇదొక చిత్రమైన సమస్య అని, కానీ ప్రపంచ దేశాలన్నీ సమస్యను ఎదుర్కొంటున్నాయని అన్నారు. వస్త్ర వ్యర్థాల సమస్యను ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉందని తెలిపారు. పాత దుస్తుల రీసైక్లింగ్ కు స్టార్టప్లు రావడం ఆహ్వానించదగ్గ విషయం అన్నారు. దేశంలోని భూకంప జోన్లు మారనున్నాయి. ప్రస్తుతం 5 జోన్లు ఉండగా వాటి సంఖ్య 6కు పెరగనుంది. 1962లో తొలిసారి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 5 జోన్లను ఏర్పాటు చేయగా భారత ప్రమాణాల బ్యూరో 1970, 1984లో కొన్ని మార్పులు చేసి జోన్ల పరిధిలోని ప్రాంతాలను మార్చింది. 2002లో ఐఎస్ 1893/2002 పేరుతో వాటిని అభివృద్ధి చేసింది. అప్పటి నుంచి భూమి లోపల పలకాల కదలికలో వేగం పెరుగుతూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భౌతిక శాస్త్రవేత్తలు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు, భూకంపాల పరిశోధనలు, ఇక BIS అధికారులతో కొత్త జోన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ పలు భేటీల తర్వాత ప్రస్తుతం ఉన్న 5 జోన్లను 6గా మార్చాలని నిర్ణయించింది. మరో 2 నెలల్లో కొత్త జోన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది.